ఓం శ్రీ సాయినాథాయ నమః. హాయ్ అండి. సాయిదేవుని కృప వలన అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నిజానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, వయస్సుతో సంబంధం ఉండదు. ఎదుటివారికి అది చిన్న విషయంలా కనిపించినా ఎవరికి వాళ్ళకి పెద్ద సమస్యగా ఉంటుంది. సాధారణంగా ఎదుటివారికి చెప్పుకోవటం మనకి ఉపయోగం ఉండదు సరికదా. ఒక్కొక్కసారి అలా ఎందుకు చెప్పామా అనిపిస్తుంది. నిజానికి మనం స్థిరంగా భగవంతుణ్ణి నమ్మినప్పుడు వేరే వాళ్ళపైన ఆధారపడవలసిన అవసరం లేదు. మనం స్వచ్ఛమైన మనస్సుతో చేసే దేనినైనా, చెప్పే దేనినైనా ఆయన గ్రహించి ఫలితాన్ని ఇస్తాడు. అది ఎలాగో ఈ చిన్న కథలో మనం తెలుసుకుని మన బాధను సాయికి ఎలా చెప్పుకోవాలో, ఆయనకి చెప్పడం ఎంత ముఖ్యమో తెలుసుకుందాము. సావిత్రిబాయి టెండూల్కర్, ఆమె భర్త రఘునాథ్ టెండూల్కర్. వీరిద్దరూ గొప్ప సాయి భక్తులు. శ్రీ సాయినాథ భజనమాల అనే గ్రంథమును మరాఠీ భాషలో రచించారు. వీళ్ళ ఇంటి ప్రాంగణంలో పెద్ద వకుళా పుష్పముల చెట్టు ఉండేది. ప్రాచీన భారతీయులు ఈ వృక్షాన్ని పవిత్రమైనదిగా, ఆలయాలలో దేవతారాధన కోసం ఎక్కువగా ఈ పువ్వులను ఉపయోగిస్తారు. బృందావనంలో శ్రీకృష్ణుడు వకుళా చెట్టు క్రిందనే కూర్చుని వేణుగానం చేసేవాడట. ఈ చెట్టు 3 నెలలు మాత్రం చక్కగా పువ్వులు పూసి 3 నెలల తర్వాత ఆ పువ్వులు పూయడం ఆగిపోతుంది. పుష్పాలు ఉదయాన్నే నేలపై రాలిపోతాయి, కానీ గంటల తరబడి ఆ వాసన అలానే ఉంటుంది. సావిత్రిబాయి గారి ఇంటిలో ఉండే చెట్టు నుంచి రాలిపడే పువ్వులు దాదాపు 10,000 దాకా ఉండేవి. సావిత్రిబాయి ఆ పూలను సేకరించి వాటిని బాబాకు సమర్పించుకునేది. ఆమె వద్ద ఒక చిన్న బాబా ఫోటో ఉండేది. ఆ ఫోటోకి ఆమె నిత్యం పూజ చేసేది. ఆమె ముందుగా వకుళా పుష్పాలను పరుపులా ఒత్తుగా పరిచి దానిపైన బాబా ఫోటో ఉంచి మురిసిపోయేది. శ్రద్ధగా ప్రతి పువ్వును పరిశీలించి మంచి మంచి పువ్వులతో మాలలు కట్టి బాబాకు అలంకరించేది. మిగిలిన పువ్వులను నామస్మరణ చేసుకుంటూ ఒక్కొక్కటిగా బాబాకు సమర్పించుకునేది. అందువలన లెక్కలేనన్ని పువ్వులతో బాబా ఫోటో పూర్తిగా కప్పబడిపోయేది. ఆమె ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు బాబా వద్ద చాలామంది భక్తులు కూర్చుని ఉన్నారు. బాబా ఆమెను చూస్తూనే పక్కనే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్తో, గత 3 నెలలుగా షిరిడీలో లేని నేను ఈ తల్లి ఇంటిలో ఉన్నాను. ఈమె నన్ను వకుళా పూలతో ముంచెత్తింది. వాటి పరిమళాల మత్తు నుంచి ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటున్నాను అన్నారు. తన ఇంట ఆమె చేసిన పూజను బాబా స్వీకరించానని చెప్పడంతో ఆమె హృదయం ద్రవించిపోయి కన్నుల నిండా ఆనంద బాష్పాలు నిండిపోయాయి. దీన్ని బట్టి మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది సావిత్రి గారు ఎంత శ్రద్ధగా బాబాను పూజించారో అంతే ఆతురతతో సాయి ఆ భక్తిలో మునిగి తేలానని చెప్పారు. అలాగే ఎంత బాధగా ఉన్నా సాయినాథుని విగ్రహం ముందు, ఫోటో ముందు కూర్చుని వారి కళ్ళల్లోనికి చూస్తూ, మంచైనా చెడైనా సాయినాథ, ఈ బాధ వచ్చింది, ఇలా ఇబ్బంది పడుతున్నాను, నీకు తెలియంది కాదు, నా మనస్సులో ఉన్న దానిని నీకు సమర్పించుకుంటున్నాను అని కన్నీటితో సాయికి చెప్పండి. అలా చెప్పి చూడండి. అమ్మలాంటి సాయి మన మనస్సును అర్థం చేసుకుంటాడు. సమాధానం ఏదో విధంగా ఇస్తారు. ముందు మన మనస్సు తేలికవుతుంది. నాకు ఒక సాయం ఉంది అనే ధైర్యం వస్తుంది. సాయి బాటలో నడిచేవారు చేతిలో ముఖ్యంగా ఉండవలసిన 2 దీపాలు శ్రద్ధ, సబూరి. ఈ దీపాలు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన 100 ఏళ్ల జీవితంలోని వెలుగును సాయి నింపుతారనే ధైర్యం మనకు వస్తుంది. అదే నిత్యం సత్యం. ఈ సాయి సందేశం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి భక్తితత్వ ప్రచార్ ఛానల్ని. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయిరామ్, జై హింద్.